ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టేసింది హైకోర్టు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై కేసు పెట్టారు పంజాగుట్ట పోలీసులు. దీన్ని క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇటీవల వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పిచ్చింది. పంజాగుట్టలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఈ హరీష్ రావు అలాగే ఇతర అధికారుల మీద పెట్టినటువంటి కేసు ఈ క్వాష్ చేయడానికి గల కారణాలు ఏంటి? వాదోపవాదనలు ఏ విధంగా జరిగాయి? ప్రధానమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, వ్యాపారస్తులు వీళ్లను టార్గెట్ చేశారన్న అభియోగానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు జరుపుతుంది. అందులో ప్రభాకర్ రావు, అలాగే శ్రవణ్ రావు, ఇతర అధికారులు, మాజీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు. అదొక కేసు విచారణ. దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు వీళ్ళిద్దరు అమెరికాలో ఉన్నారని, వారికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారని, దానికి సంబంధించినటువంటి ఉత్సు వాళ్లకు బిగుస్తుంది అనేటువంటి అంశం ఒకటి చాలా తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. మరొక కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు. చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యాపారి ఈ కేసు ఫైల్ చేశారు. దీనికి సంబంధించి హరీష్ రావు ప్రోద్బలంతో అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్ రావు తనను బెదిరించారని, తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, తనను ఇబ్బందులకు గురి చేశారని ఒక ఫిర్యాదు నమోదైంది. దానికి సంబంధించి పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ దీనికి సంబంధించి మొదట హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఈ కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు, ఇది అనవసరంగా రాజకీయ ప్రమేయంతోనే, రాజకీయ కక్షతోనే తనని ఈ కేసులో ఇరికించింది ప్రభుత్వం అనేటువంటి అంశానికి సంబంధించి ఆయన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత రాధాకిషన్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కూడా ఇందులో నిందితుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి రెండు పిటిషన్లను విచారించిన తర్వాత, ఇరు వాదనలు విన్న తర్వాత ఇటు హరీష్ రావు, రాధాకిషన్ రావు తరపు లాయర్లు వాదించారు. ఈ కేసుతో ఏ రకమైనటువంటి ప్రమేయం లేదు, రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారని పిటిషనర్ల తరపు లాయర్లు వాదించారు. అటు మరి పోలీసుల తరపున కూడా వాదనలు జరిగాయి. ఇందులో ప్రమేయం ఉంది, ప్రోద్బలంతోనే ఈ రకంగా జరిగింది అనేటువంటి వాదనలు వినిపించారు. కానీ న్యాయస్థానం మాత్రం హరీష్ రావు, రాధాకిషన్ రావు లాయర్ల వాదనలకే మొగ్గు చూపుతూ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేసింది. ఆ పిటిషన్ వాళ్ళు క్వాష్ చేయాలని అభ్యర్థించిన ఆ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేసింది. నిజంగా ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో హైకోర్టు హరీష్ రావుకు, రాధాకిషన్ రావుకు పెద్ద ఊరట కలిగించిందని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శర్మ.